ఓం నమో వెంకటేశాయ. ఆ శ్రీనివాసుని అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, ఆదరిస్తున్నటువంటి, నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. మరొక్క వీడియోతో ఇవాళ మీ ముందుకు రాబోతున్నాను. ఇవాల్టి విషయం ఏంటి అంటే, స్వామి చక్కగా భక్తికి లొంగిపోయి ఉంటాడు, భక్తుల యందు తానై ఉంటాడు. ఎవరైనా సరే అపారమైనటువంటి భక్తితో స్వామిని కొలిస్తే ఆ భక్తికి లొంగిపోయినటువంటి ఆ శ్రీనివాసుడు, ఆ పరమాత్ముడు భక్త సులభుడై ఆ భక్తిని వెంటే ఉండి వారి కష్టాలను తీరుస్తూ ఉంటాడు అనడానికి చెప్పేటువంటి నిదర్శనమైనటువంటి మరొక కథతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు, ఎక్కువ మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి మనం చెప్పేటువంటి మంచి విషయాలు తెలియజేయడం జరుగుతుంది. అలానే నా ఛానల్ని మీరు ప్రోత్సహించినట్టుగా కూడా ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా, చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ పెట్టుకోండి. ఎందువల్ల యాక్టివేట్ చేసుకుంటే నేను చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో నేరుగా వస్తుంది. అప్పుడు వెంటనే మీరు చూసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. అసలు విషయంలోకి వచ్చేస్తే, మనందరికీ తెలుసు పరమాత్ముడు భక్త సులభుడు అని మనం వింటూనే ఉంటాం. భక్తికి పరమాత్ముడు లొంగిపోతాడు అని అంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం. మనకి కూడా పెద్దల కాలం నుంచి చెప్తున్నటువంటి విషయం. దీనికి ఉదాహరణగా మనకి కొన్ని కథలు చూపించున్నారు. అది ఏంటి అంటే, ప్రహ్లాదుడు భక్తికి ఒక రాక్షసుని కడుపులో పుట్టినా కూడా పరమాత్ముడిని నామస్మరణ చేయడం ద్వారా, భక్తిని చూపించడం ద్వారా పరమాత్ముడు ఎలా ఆయన మాటకు లొంగిపోయి, ఆయన భక్తికి లొంగిపోయి స్తంభంలోంచి రమ్మంటే వచ్చేశాడో, అదేవిధంగా గజేంద్ర మోక్షంలో ఒక ఏనుగుకి ఏమవసరం అండి స్వామికి? ఒక ఏనుగు కష్టంలో ఉండి పిలిస్తే ఎలా వైకుంఠమంతా ఆబాల గోపాలం కదిలి వచ్చి ఆ ఏనుగుని కాపాడిందో, అంటే ఆ దాంట్లో ప్రాముఖ్యత ఏంటంటే ఏనుగు చూపించినటువంటి ప్రపత్తి, ఆ భక్తి. అంత భక్తిని మనం చూపించగలిగితే పరమాత్ముడు మన వెన్నంటే ఉంటాడు, మన వెనకాల ఉండి మన కష్టాలన్నింటినీ కూడా తీరుస్తాడు. ఒకవేళ మన కష్టాన్ని ఇచ్చినా కూడా ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి మార్గాన్ని చూపిస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు అని ఎన్నో కథలు మనకు నిరూపిస్తూ ఉన్నాయి. పరమాత్ముడు భక్తికి లొంగిపోతాడు అని మనకి ఎన్నో కథలు, ఎన్నో పురాణాలు, ఎన్నో విషయాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాంటి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఒక కథను మనం తెలుసుకుందాం. పూరీ క్షేత్రంలో ఒక రామదాసు అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన చక్కగా పరమాత్ముని కీర్తిస్తూ, ఎప్పుడూ పరమాత్ముని నామాన్నే చెబుతూ భక్తి భక్తి భక్తి, ఇంకొక మార్గం లేకుండా బతుకుతూ జీవిస్తూ ఉండేవాడు. ఆయనకి భార్య ఒక్కటే ఉండేది. కాలాంతరమున ఆమె కూడా కాలం చేయడం జరుగుతుంది. అలా కాలం చేసిన తరువాత ఇక నాకు ఎవరూ లేరు, పరమాత్ముడే దిక్కు అనుకొని ఆయన ఆ పూరీ క్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే, ఆయనకి శరీరం మీద వ్యామోహం లేదు, ఇతరత్ర అంశాల మీద వ్యామోహం లేదు, బట్టల మీద వ్యామోహం లేదు. ఆయనకి ఒక్క వ్యామోహం, పరమాత్ముడు, భక్తి, దీని మీద మాత్రమే జీవించేవాడు. అందుకని ఆయన్ని చూడడానికి ఏదో ఒక చినిగిపోయిన వస్త్రాలన్నీ కూడా ధరించుకుని ఒక పిచ్చివాడులాగా కనిపించేవాడు ఆ రామదాసు. అలా ఆలయానికి వెళితే లోపలికి ఎవ్వరూ రాణించలేదు. ఆయన ఆ బయటే కూర్చొని ఆ నామాన్ని చెబుతూ స్వామిని భక్తిగా కొలుస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు గడిచింది. ఆయన ఏమీ తినకపోయేసరికే ఆ రామదాసుకి స్పృహ తప్పి ఆకలితో స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఆ పూరీ క్షేత్రాధిపతి అయినటువంటి ఆ జగన్నాథుడు రుక్మిణిని పిలుస్తాడట. రుక్మిణి, నీవు తల్లిగా ఉండి నీ బిడ్డ అలా ఆకలితో పడిపోయి ఉంటే ఏం చేస్తున్నావు? వెళ్ళి అతనికి ఏదైనా తినిపించిరా అని చెప్తే రుక్మిణి అంటుందట, అయితే స్వామి
మీకు పెట్టినటువంటి ఈ బంగారు పాత్రలో ఉన్నటువంటి ప్రసాదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఆ భక్తుడికి తినిపించి వస్తాను అని చెప్పి నేరుగా అమ్మ వెళ్ళి ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి అలా పడిపోయిన ఉన్నటువంటి అతన్ని ఆమె శక్తితో పైకి లేపి, నాయనా ఈ ప్రసాదాన్ని ఆరగించు, లేదంటే నీకు నామం చెప్పే శక్తి కూడా ఉండదు, పరమాత్మను నువ్వు కీర్తించాలంటే ముందు కొంచెం తినాలి అని చెప్పి ఆమె అతని దగ్గర ఆ ప్రసాదాన్నంతా కూడా తినిపించి వెళ్ళిపోతుందట అమ్మవారు. కానీ ఆయన అప్పటి ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయనకున్నటువంటి ఆ శక్తి, ఆ నీరసం వల్ల వచ్చింది జగన్మాత అని తెలుసుకోలేక ఆయన ఏదో తినేసి అలా ఆ రాత్రి గడిపేశాడు. తెల్లవారిపోయింది. అర్చకులంతా వచ్చి స్వామివారి ఆలయాన్ని తెరిచారట. ఆ తెరిచే సమయానికి సన్నిధిలో స్వామి ముందు ఉంచినటువంటి ఆ బంగారు పళ్ళెంలో ఉన్నటువంటి ప్రసాదాలు కనిపించలేదు, ఆ పళ్ళెము కనిపించలేదు. అందరూ కూడా ఆశ్చర్యానికి లోనైపోయి నేరుగా వెతుకుతూ ఉన్నారట ఆ బంగారు పళ్ళెం ఎక్కడికి వెళ్ళింది అని. అలా వెతుకుతూ ఆలయం బయట ఉన్నటువంటి ఈ రామదాసు పక్కన ఆ పళ్ళెం పెట్టి ఉందట. పాపం ఈ రామదాసుకి చెప్పాను కదండి, వేరే ఆలోచన ఉండదని. పొద్దున్నే లేచారట, కాలకృత్యాలు తీర్చుకున్నాడట, మళ్ళీ భగవన్నామని చెప్తూ ఆయన ధ్యానంలో ఆయన కూర్చుని ఉన్నాడట. ఆయనకు మధ్యలో స్ఫురణ వచ్చిందట. రాత్రి ఎవరో ఒక అమ్మ వచ్చి నాకు భోజనం పెట్టింది, నేను ఇక్కడ పళ్ళెం మర్చిపోయి వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తే అడిగితే పళ్ళెం ఇచ్చేద్దాంలే అని ఆయనకు స్ఫురణ వచ్చిందట. అలా పక్కన పెట్టుకొని ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడట. ఇంతలో అర్చకులంతా వచ్చి, అక్కడ ఉన్నటువంటి అధికారులు అర్చకులు అందరూ వచ్చి, ఇతనే దొంగిలించి ఉంటాడు, అందుకే ఇతని దగ్గర బంగారు పళ్ళెం ఉందని చెప్పి అతన్ని బాగా కొట్టి ఆ పళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళారట. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్ళారో అక్కడ సన్నిధిలో ఉన్నటువంటి ఆ జగన్నాథుడు ఒంటి మీద అంతా కూడా వీళ్ళు ఇక్కడ ఎలా అయితే కొరడాతో కొట్టారో అలా ఆ స్వామివారి యొక్క శరీరం మీద వాతలు తేలి ఉన్నాయట. ఒక్కసారి అది చూసినటువంటి అర్చకులంతా భయానికి లోనైపోయి, ఏమిటి ఇలా జరిగింది, మనం ఏం అపరాధం చేశామని వాళ్ళు ఆలోచించుకోగా వాళ్ళలో ఒక అతనికి ఆలోచన స్ఫురణ కలిగి, స్వామి పలికించినట్టుగా స్ఫురణ కలిగి, ఈయన మనం బయట ఉన్నటువంటి రామదాసుడిని మనం కొడితే స్వామి మీద వాతలు వచ్చాయి అంటే ఆయన ఎవరో కాదు, స్వామి యొక్క అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తుల్లాగా ఉన్నాడు, ఆయనకు వెళ్ళి మనం క్షమాపణలు తెలుగుతామని చెప్పి అందరూ వెళ్ళి ఆ రామదాసుని క్షమాపణలు వేడి ఆలయంలోనికి అప్పుడు తీసుకొచ్చారట. తీసుకొస్తే స్వామికి ఆయన ఎప్పుడైతే తీసుకోవడానికి వెళ్ళి తీసుకువెళ్ళారో ఆ వెళ్ళే సమయానికి స్వామి మీద వాతలు కానీ ఏమీ గాయాలు లేవట. అందరూ చూడి ఆశ్చర్యానికి లోనయ్యారట. స్వామి యొక్క లీలలకి ఎంతో సంతోషపడి స్వామికి కూడా క్షమామంత్రాలు తెలియజేసుకున్నారట. అది మొదలుకొని ఆ రామదాసు గారు రోజు ఆలయానికి వెళ్ళడం, చక్కగా దర్శనం చేసుకోవడం, స్వామిని నామస్మరణ చేయడం, ఇదే ధ్యాసలో బతుకుతున్నారట. కానీ లోకం కదండి, విచిత్రమైనటువంటి మానవాళ్ళంతా ఉంటారు కదండి, అందరికీ ఇది తెలిసిపోయిందట. రామదాసట అపార భక్తుడట, స్వామియే నేరుగా వచ్చి కాపాడాడట, స్వామి మీద గాయాలైనాయట, ఇతన్ని కొడితే ఆయన ఎంతో గొప్పవాడని చెప్పి జనాలంతా కూడా ఈయన చూడడానికి ప్రారంభమయ్యారట. అందరూ ఈయన చెంతకు రావడం, అయ్యా నువ్వు స్వామి భక్తుడివి కదా, మా కోరిక కూడా మన్నవించండి స్వామికి, మా కోరికలను కూడా తీర్చమని చెప్పండి అని ఈయనను చూడడానికి ఎక్కువ భక్తుల సంచారం ఎక్కువ పెరిగిందట. ఆయనకు అనిపించిందట, నేనేదో ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి వచ్చి చక్కగా నామస్మరణ చేసుకుంటూ స్వామిని పొంది మోక్షాన్ని పొందుదామనుకుంటే వీరందరూ వచ్చి నన్ను స్వామికి దూరం చేసేలా ఉన్నారు, వీళ్ళందరూ నన్ను పొగుడుతుంటే నాలో అహంకారం వచ్చే విధంగా ఉంది, ఇక నేను ఇక్కడ ఉండకూడదు, వేరే ప్రాంతానికి వెళ్ళి స్వామివారి యొక్క నామాన్ని చెప్పుకోవాలి, ధ్యానం చేసుకోవాలని బయలుదేరాడట ఒకరోజు రాత్రి. వెంటనే జగన్నాథుడు భక్త సులభుడు కదండి, ఒక పిల్లవాడి రూపంలో వచ్చి, అయ్యా మీరు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండండి, మీ బాగోగులన్నీ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పాడట. కానీ నేను ఇక్కడ ఉంటే నాకు అహంకారం పెరుగుతుందేమోనో భయంగా ఉంది, స్వామికి నేను ఎక్కడ దూరం అవుతానో అని భయంగా ఉంది, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన అలా సంచారం చేసుకుంటూ కొన్ని రోజులు అలా ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళుతూ ఉంటే కొన్ని రోజులకి ఆయనకు మళ్ళీ ఆకలి వేసిందట. ఆకలి వేసి సరే ఒక ఇంటి కనపడితే ఆ ఇంటికి వెళ్ళాడట. వెళితే వెంటనే స్వామి అనుగ్రహంతో ఆమె పిలిచి రండి భోజనానికి రండి అని చెప్పి 2 ఆకులు వేసి వడ్డిస్తోందట. ఈయనకేం అర్థం కాలేదు రామదాసు గారికి, ఒక్కడనే కదా వచ్చాను, 2 ఆకులు వేస్తోంది, వాళ్ళ యొక్క భర్త గారికి అయి ఉంటుందని చెప్పి కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడట తినడానికి. ఆయన వస్తే కూర్చుంటే ప్రారంభిద్దామని. ఇంతలో ఆమె అన్నదట, ఏమయ్యా పెద్దవాడిగా ఉన్నావు, ఇంత చిన్నపిల్లవాడిని ఎంత అపురూపంగా ఉన్నాడు,
దివ్యమంగళ విగ్రహంలా ఉన్నాడు. ఇంత చిన్నపిల్లవాడిని వెంటబెట్టుకొని ఇలా దారులంతా తిరుగుతున్నావే, ఆ పిల్లవాడికి ఆకలేస్తే ఏం పెట్టగలవు? చూడు పాపం ఆ పిల్లవాడి మొహం ఎలా బక్క చిక్కిపోయిందో అని ఆమె చెప్పేసరికే ఈయన ఆశ్చర్యానికి లోనైపోయి అలా చూస్తే, ఎప్పుడైతే పిల్లవాడు వెళ్ళొద్దు అని అన్నాడో అదే పిల్లవాడు ఈయన వెంట వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడట. అది చూసినటువంటి ఆయనకి ఈ పిల్లవాడు కాదు, జగన్నాథుడే అని వెంటనే కళ్ళల్లోంచి కన్నీరు భక్తితో ఉబికిందట. అలా భోజనం ముగించుకుని ఆమె దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పి, అమ్మా నీ జీవితం కూడా చరితార్థమైంది, ఆ బాలుడు ఎవరో కాదు జగన్నాథుడు అని చెప్పి ఆమెకు కూడా మోక్షాన్ని ప్రసాదించి ఇరువురు వెళ్ళిపోయారట. అలా వెళ్ళిపోయిన తర్వాత బాలుడు మళ్ళీ కనిపించలేదట. కొంతకాలం మళ్ళీ అలా తిరుగుతుంటే ఈయనకి జ్వరం వచ్చిందంట. ఆ జ్వరం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ మందులు వేసుకుంటూ ఒకనాడు స్పృహ తప్పి పడిపోయాడు. మళ్ళీ ఆయనకి స్పృహ వచ్చి చూసేసరికి ఒక ఇంటిలో మంచం మీద పడుకొని ఒక పిల్లవాడు ఆయనకు సేవ చేస్తూ ఉన్నాడట. అలా స్పృహ తేల్చుకుని ఆ పిల్లవాడిని చూస్తే ఎవరో కాదు, ఆ ముందున్నటువంటి జగన్నాథుడే మళ్ళీ అదే పిల్లవాడి రూపంలో చక్కగా ఆయనకి సేవలన్నీ కూడా చేస్తూ ఉన్నాడట. అలా చేస్తూ ఉండగా ఆయన స్పృహ తేల్చుకొని, అయ్యా స్వామి, ఎక్కడైనా భగవంతుడికి భక్తుడు సేవలు చేస్తాడు, కానీ మీరు భగవంతుడై నాకు సేవ చేస్తున్నారు, ఇది చాలా తప్పు, నాకు పాపం వస్తుంది అని అడిగితే జగన్నాథుడు ఈ విధంగా చెప్పాడట, మీ భక్తికి నేను పరవశుడయ్యాను, మీరు ఇంకా కర్మని అనుభవించాలి, ఇంకా మీరు ఇప్పటి వరకు ఈ జ్వర రూపంలో కొంత కర్మని పోగొట్టుకున్నారు, ఇంకొక 15 రోజులు మీరు మీ కర్మని అనుభవించాల్సిన అవసరం ఉంది, ఆ 15 రోజులు తీరిపోతే మీకు పరిపూర్ణమైనటువంటి మోక్షం లభిస్తుంది, అందుకే ఈ 15 రోజులు నీ సేవ చేసుకోవడంలో నేను ఆనందాన్ని పొందుతున్నాను, ఒక భక్తుడి యొక్క భక్తికి లొంగిపోయి ఆ భక్తుని సేవ చేసుకోవడంలో నేను మహదానాన్ని పొందుతున్నాను అని చెప్పి స్వామి చెప్పేసరికి ఆ రామదాసు ఎంతో సంతోషపడ్డాడట. కానీ పరమాత్ముడు భక్త సులభుడు కాబట్టి వెంటనే, సరే నీ భక్తికి మెచ్చాను కాబట్టి ఈ 15 రోజుల జ్వరాన్ని నేను స్వీకరిస్తున్నాను, వెంటనే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఆ భక్తుడికి చక్కగా జగన్నాథ స్వామి వారు మోక్షాన్ని ప్రసాదించేశారట. ఆ జ్వరాన్ని ఈయన 15 రోజులు అనుభవించారట. అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం స్వామికి జ్వరం వస్తుందట. ఆ జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారిని ఆయుర్వేద సంబంధమైనటువంటి నైవేద్యాలు మాత్రమే పెడతారట. వివిధ రకములైనటువంటి నైవేద్యాలు ఏవి కూడా అప్పుడు ఆ సమయంలో ఉండవట. ఇలా భక్తికి మెచ్చినటువంటి స్వామి భక్తుని వెంటే ఉండి వారి యొక్క కష్టాలను తీరుస్తూ వాళ్ళని మోక్షానికి దారి చూపిస్తాడు అని చెప్పడానికి ఇదొక కథనంగా మీ ముందుకు తీసుకొచ్చాను. చక్కగా ఈ కథ మీకు బాగా నచ్చినట్టయితే మీ యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వివరణ ఎలా ఉందో మీ మెసేజ్లో నాకు తెలియజేయండి. ఇంకా ఏదైనా మార్పులు ఉంటే కూడా మీరు తెలియజేయండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.